అన్నారు కదా తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎలా ఉంది, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వం ఎలా ఉంది? కేసీఆర్ ప్రభుత్వం బాగుంది, ఆ, ఈయన ప్రభుత్వం ఏమీ బాగలేదు, అన్ని ఎందుకు? వస్తాయి హామీలు. ఏమొచ్చినాయి అన్న? 12,000 ఇస్తా అంటాడు కదా. ఏడు ఇచ్చిండు, 12,000 ఇచ్చిపెట్టి మమ్మల్ని రోడ్డు మీద పడేసిండు తీసుకొచ్చి. 12,000 ఇంత ముందు షేరింగ్ కొట్టుకున్నా కానీ 4 ఆడోళ్ళు ఎక్కితే 40 రూపాయలు అంటే వచ్చాయి. చాలా మంది చెప్పేది 12,000 కాదు, మాకు రోజుకే 1,000 రూపాయలు దాకా వస్తాయి, మాకు నెలకే 30,000 వచ్చేవి ఒకప్పుడు, ఇప్పుడు మాత్రం అప్పుడు వచ్చేది కానీ ఇప్పుడు 10,000 వస్తలేవు, ఆ, 30,000 కాదు. ఆ, ఇక ఈడ పెట్టుకొని కూర్చుంటే బండ్ల కిరాయి కడతలేము, ఇల్లు కిరాయి కడతలేము, ఇల్లు ఇస్తా అంటాడు, ఫోటోలు తెమ్మంటాడు, ఇది తెమ్మంటాడు, వాని దగ్గరికి పోతే ఆడు తోలుతాడు, వీని దగ్గరికి పోతే ఇడు తోలుతాడు, ఏదీ లేదు. 5 లక్షలు ఇస్తా నీకు జాగుంటే కట్టుకోమంటాడు. 5 లక్షలకు ఇల్లు అవుతుందా? ఉమ్, అది బీచ్ మీట్ కాదు, ఉన్న గుడిసె కూడా కొట్టుకోవాలి, ఇప్పుడు ఇల్లు కట్టాలి. ఆ? ఓ నీ పేరు మీద ఇల్లు వచ్చింది అంటాడు, నీకు 5 లక్షలు లోన్ అయింది కట్టుకుంటావా అంటాడు. ఎడ కట్టుకోవాలి, ఉన్నది అయితే కూడా కొట్టుకుంటే వాడు ఇచ్చేది బీచ్ మీట్ అలా కాదు, మళ్ళా లంచాలు పెట్టడానికే 1,00,000 రూపాయలు వస్తాయి. ఆ. మాతోటి కాదు, ఆయన ప్రభుత్వం వేస్ట్, ఆయన వేస్ట్, కొని వెళ్ళడు. అంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని సర్వేలు చేస్తున్నారు కదా మరి. చేసిండ్రు, వచ్చింది నా పేరు, ఆ, కట్టుకో అంటుండు. ఇప్పుడు ఉన్న నాకున్నది రేకులు ఇల్లు ఉంది, దాన్ని కొడితే 5 లక్షలతో నాకు ఇల్లు అవుతుందా? అవ్వదు. డబల్ బెడ్రూమ్లు కట్టి జవహర్ నగర్ లో కొన్ని లక్షలు ఉన్నాయి, మరి అల్లోటి ఇస్తే ఏమైతుంది? ఉమ్, ఇది నీకు జాగ ఉంది కదా కట్టుకో కొలగొట్టి అంటే 5 లక్షలతో అవుతుందా మరి చెప్పమానండి. ఉన్నిలా కొట్టుకొని రోడ్డు మీద పడాలి. ఇప్పుడు ఏదో పోయి పొద్దాక 10-20 చేసుకొని పోయి అలా అంటున్నాం, అది కూలగొట్టి అలా పడాలి. అందుకొరకు ఆయన 5 లక్షలు వద్దు, ఆయన ఇల్లు వద్దు, ఆయన సంసారమే వద్దు.